హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టుడే ఎపిసోడ్ నెంబర్ 4. ఈ రోజు కూడా ఎప్పట్లాగానే చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి Samsung S25 మొబైల్స్ 2025లో లాంచ్ అవుతున్నాయి. సో వాటి గురించి అయితే స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చేసినాయి. సో ఇందులో 6.2 ఇంచెస్ AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది అండ్ 12GB ర్యామ్ అండ్ 128, 256, 512GB స్టోరేజ్ వేరియంట్స్తో రాబోతుంది. ఇది ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ రాబోతుంది అనమాట. కమింగ్ అప్ టు మోస్ట్ ఇంపార్టెంట్ కెమెరాస్. సో ఇందులో 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 3x ఆప్టికల్ జూమ్ కెమెరా సెటప్ అయితే ఇందులో ఉండబోతుంది అనమాట. కమింగ్ అప్ టు సెకండ్ న్యూస్ వచ్చేసి OnePlus నుంచి OnePlus 13 అండ్ OnePlus 13R అయితే 2025లో లాంచ్ అయిపోతున్నారు. ఈ Samsung S25 సిరీస్కి కాంపిటీషన్గా ఉండడానికి. చూద్దాం మరి ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారో రిలీజ్ అయిన తర్వాతనే తెలుస్తుంది. థర్డ్ న్యూస్ వచ్చేసి మొబైల్ ఫోన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది జస్ట్ గిమిక్ అని చెప్పేసి 87% ఆఫ్ సామ్సంగ్ యూజర్స్ అండ్ 71% ఆఫ్ యాపిల్ యూజర్స్ అనుకుంటున్నారనమాట. సో మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫోర్త్ న్యూస్ వచ్చేసి సాడ్ న్యూస్. ఏంటిదని అంటే నిన్న కజకిస్తాన్లో ఫ్లైట్ క్రాష్ జరిగింది. అందులో 38 మెంబర్స్ చనిపోయారు. రీజన్ ఏంటిది అని అంటే డ్యూ టు బ్యాడ్ వెదర్ వాళ్ళు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయబోతుంటే ఆ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెయిల్ అయింది. సో దానివల్ల ఫ్లైట్ క్రాష్ అయింది. అందులో 38 మెంబర్స్ చనిపోయారు. సో గైస్, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అందరితో షేర్ చేయండి. రోజు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బై బై.